kubernetes cd/etc/kubernetes and then manifest file లోకి వెళ్ళి ఇక్కడ నేను ఫస్ట్ ఈ కాపీ చేసుకుంటున్నాను etcd-restore అనేది. సో ఇప్పుడు నేను ఏం చేయాలంటే ఈ etcd.yaml ఎక్కడైతే నాకు etcd ఉందో ఆ etcd నేను రీప్లేస్ చేయాలి విత్ etcd-restore. ఇది నా రీస్టోర్ పాయింట్. ఓకేనా? అలానే ఇక్కడ నాకు ఇంకెక్కడైనా ఉందో లేదో చూద్దాం మన ఫైల్లో. సో ఇక్కడ కూడా మౌంట్ పాయింట్ కూడా నాకు etcd ఉంది. సో దాన్ని కూడా నేను రిమూవ్ చేస్తాను. అండ్ దెన్ ఇక్కడ కూడా హోస్ట్ పాత్ర కూడా నాకు etcd ఉంది. etcdని etcd రీస్టోర్తో చేంజ్ అయితే చేస్తాం. దానంతా సేవ్ చేస్తాం. సో నాకు మొత్తం రీస్టోర్ అయితే అయిపోయింది అనమాట. సో ఇప్పుడు నేను నెక్స్ట్ లాస్ట్ స్టెప్ ఏం చేయాలంటే ఈ అన్నిటిని నేను ఒకసారి రీస్టార్ట్ చేయాలి. రీస్టార్ట్ చేయాలంటే ఏం చేయాలి? మనం ముందుగానే చూసాం. నేను జస్ట్ ఏం చేస్తాను, మూవ్ ఆల్ ఇక్కడ ఉండే డేటా అంతా /temp స్టోర్ చేయి. సో టెంప్లోకి స్టోర్ అయితే అయిపోయింది. ఇప్పుడు నేను CRI/CTL అని ఇస్తే PS అని ఇస్తే నాకు నా పార్ట్స్ అనేవి రన్నింగ్లో ఉండకూడదు. ఏవి? నా క్రిటికల్ పార్ట్స్. సో క్యూబ్ ప్రాక్సీ ఉంది, క్యూబ్ API సర్వర్ ఇంకా రన్నింగ్లో ఉంది. సో అది పోయే వరకు మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో వెయిట్ చేద్దాం. డిస్ట్రాయ్ అయిపోయిన వెంటనే మనం మళ్ళీ మన ఫైల్స్ మళ్ళీ మనం మూవ్ చేస్తే ఆటోమేటిక్గా ఇవి రన్నింగ్లో ఉంటాయి మనకి. రైట్, మూవ్ అయితే అయిపోయినాయి. ఇప్పుడు నా ఫైల్ ఎటువంటి లేవు. నేనేం చేస్తాను, మళ్ళీ మూవ్ ఇచ్చి /temp*.yaml టు కరెంట్ లొకేషన్ LS. నా అన్ని ఫైల్స్ మళ్ళీ టెంప్ నుంచి మళ్ళీ మెయిన్ మేనిఫెస్ట్ ఫైల్లోకి అయితే వచ్చేసాయి. ఇప్పుడు నేను క్రయో PS అని ఇస్తే ఆటోమేటిక్గా నాకు నా API సర్వర్, షెడ్యూలర్, etcd కంట్రోలర్ అని నాకైతే అప్ అయితే వచ్చేసాయి. 7 seconds అగో అప్ అండ్ రన్నింగ్లో ఉన్నాయి. ఇప్పుడు చూడండి, మనం ముందు ఏం చేసాం, ఇక్కడ మీరు ఇలా స్క్రోల్ అప్ చేసి చూస్తే నేను పాడ్ని డిలీట్ చేశాను, చిరు అనే పాడ్ని. అవునా? డిలీట్ చేసి ఇక్కడ నేను వెరిఫై చేశాను kubectl get pod -chiru అని. సో అక్కడ నాకు పాడ్ అనేది లేదు. నేను మళ్ళీ ఇప్పుడు రీక్రియేట్ కూడా చేయలేదు. ఓకేనా? సో ఇప్పుడు నేను రీస్టోర్ చేశాను కాబట్టి నా చిరు హాట్స్టార్ అనే పాడ్ అనేది రన్నింగ్లో ఉండాలి. kubectl get ns kubectl get pod -n chiru. చూడండి, నా హాట్స్టార్ అనేది రన్నింగ్లో ఉంది. సో ఇది నేను డిలీట్ చేస్తాను కదా బ్రో, ఎలా వచ్చిందంటే మనం రీస్టోర్ చేసాం కదా. సో అలా నేను నా క్లస్టర్ని మొత్తాన్ని నేను రీస్టోర్ చేయగలుగుతాను. సో ఈ ప్రాసెస్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇక్కడ మనం